దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు బీజేపీ నేతలు. ప్రధాని పిలుపు మేరకు భారతీయులంతా స్వదేశీ వస్తువులను వినియోగించాలన్నారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు నేతలు. దసరా, దీపావళికి మేడ్ ఇన్ ఇండియా వస్తువులు వాడాలన్నారు. స్వదేశీ వస్తువులు వినియోగిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. మన మార్కెట్ను మనమే పెంచుకోవడంతో పాటు అభివృద్ధి చేసుకోవాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి మోదీ మన్ కీ బాత్ వీక్షించారు రామచంద్రరావు. మనకు సంబంధించినటువంటి ఒక చేనేతలు కానీ మన లోకల్లో తయారైతున్నటువంటి ఒక చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వాళ్లకు మనం ఒక ఆర్థిక వారికి ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి స్వదేశీ అనేది చాలా ముఖ్యము. అదేవిధంగా స్వచ్ఛ భారత్తో పాటు మనం ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి స్వస్థ భారత్. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్లకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా లేమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో ఎవరితో ఎవరు కలిశారో బీఆర్ఎస్ నేతలే చెప్పాలన్నారు. భవిష్యత్తులోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పనిచేస్తాయన్నారు. అమీర్పేట్లో ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ రోజు ఎవరితోనూ పొత్తులు పెట్టుకున్న చరిత్ర బీజేపీకి లేదన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఎవరినైనా విచారిస్తారని చెప్పారు. వాళ్ళే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో కలిసి ఈరోజు బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కాంగ్రెస్ మంత్రివర్గంలో మంత్రిగా ఎలగబెట్టాడు. మేము ఏ రోజు కూడా కాంగ్రెస్తో కానీ మేము ఏ రోజు కూడా బీఆర్ఎస్తో కానీ కలవలేదు, భవిష్యత్తులో కలవం. మేము ఎవరితో కలుస్తున్నామో మాకు కేటీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు, మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. మేమేంటో, మా పార్టీ ఏంటో, మా సిద్ధాంతం ఏంటో మాకు తెలుసు. భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. అగ్రరాజ్యాలు పన్నులతో భారాన్ని మోపుతున్నా భారత్ ఆర్థికంగా ఎదుగుతోందన్నారు. కూకట్పల్లిలో మోదీ మన్ కీ బాత్ ను వీక్షించారు లక్ష్మణ్. దసరా, దీపావళి సందర్భంగా స్వదేశీ వస్తువులనే వాడాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 గాంధీ పుట్టినటువంటి రోజు, గాంధీ జయంతి పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ చేనేత రంగానికి ప్రోత్సాహం కల్పిస్తూ మరి అందరూ కూడా చేనేత వస్తువులు కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. స్వదేశీ వస్తువులు వాడడం వల్ల ఈరోజు ఈ మధ్యకాలంలో వారు తీసుకొచ్చిన జిఎస్టీ సంస్కరణలో దీపావళి కంటే ముందే పేద కుటుంబాల్లో, మధ్యతరగతి కుటుంబాలకి ఇంట్లోకి లక్ష్మీదేవి మొదలే ప్రవేశించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా అలాయ్ బలాయ్ నిర్వహిస్తామన్నారు బీజేపీ నేత, అలాయ్ బలాయ్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి. అక్టోబర్ 3న అలాయ్ బలాయ్ నిర్వహిస్తామన్నారు. ఈసారి దేశ కీర్తి, ఖ్యాతి సాధించిన ఆపరేషన్ సింధూర్ థీమ్తో అలాయ్ బలాయ్ ఉంటుందన్నారు. ప్రతి దాంట్లో తెలంగాణ సంస్కృతి కనబడేలా మేము దీన్ని డిజైన్ చేస్తున్నాం. దత్తాత్రేయ గారు చూపించిన దారిలో వెల్కమ్ చేసే ప్రతి గెస్ట్కి కూడా ఎర్ర చెమ్మల కండువా కప్పడం కానివ్వండి, కళాకారులు స్వాగతం పలకడం కానివ్వండి, తెలంగాణ వంటకాలు కానివ్వండి, అంటే ఇది ఉన్న రాజకీయ నాయకులు వచ్చి గౌరవిస్తే ముందు తరాలకు కూడా తెలంగాణ సంస్కృతి ఆ గుర్తింపు తరతరాలకి ముందుకు పోవాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం అలాయ్ బలాయ్. ప్రధాని మోదీ జీవిత కథ ఆధారంగా 30న హైటెక్స్ లో భారీ ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది బీజేపీ. మేరా దేశ్ పెహ్లే ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ప్రధాని మోదీ పేరుతో ఈ ప్రదర్శన నిర్వహించనుంది. 15,000 మంది ఈ ప్రోగ్రాంకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ హైటెక్స్ లో కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.